వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. పఫ్ హ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఎలా కుట్టాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్తగా బ్లౌజ్ స్టిచ్చింగ్, కటింగ్ నేర్చుకునే వాళ్ళకి నా వీడియోలు చాలా ఉపయోగపడతాయి. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరన్నా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు నా వీడియోని షేర్ చేయండి. చాలా వివరంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ఈ పఫ్ హ్యాండ్స్ కటింగ్ అనేది నేను నా ముందు వీడియోలో అప్లోడ్ చేశాను. ముందుగా పఫ్ హ్యాండ్స్ కటింగ్ చూసేయండి. ఈ పఫ్ హ్యాండ్స్ కటింగ్కి లైనింగ్ పీస్కి కొద్దిగా సైడ్కి క్లాత్ అనేది అతుకులు పడుతున్నాయి. చూడండి, అతుకులు అయితే నేను ఈజీగా అటాచ్ చేసేస్తున్నాను. ఓన్లీ మనకు హ్యాండ్ కిందికి రౌండ్కి పట్టట్లేదు. చంక రౌండ్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో కొద్దిగా పడుతుందన్నమాట. సో నేను చంక పేలికలు అంటారు, ఈ అతుకులు వేసేస్తున్నాను. ఎప్పుడైనా మనము హ్యాండ్స్ సైడ్కి జాయింట్లు ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేసేటప్పుడు చూడండి, ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో మనము ఆ క్లాత్ అనేది అటాచ్గా చేసుకోవాలి. ఈ మనం ఎక్స్ట్రా క్లాత్ని అటాచ్ చేసేటప్పుడు దాన్ని కరెక్ట్గా మన కొలతలతో కటింగ్ అనేది చేయాలి. మీరు కటింగ్ వీడియోని వెళ్ళి ఫస్ట్ చూసేసిన తర్వాత ఈ పఫ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. చూడండి, ఈ హ్యాండ్స్కి ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది అటాచ్ చేసి ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత ఆ క్లాత్ని రివర్స్గా ఫోల్డ్ చేసుకొని మనకు క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ లోపలికి ఉండేటట్టు దానిపైన మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. మనము హ్యాండ్స్కి అతుకులు వేసేటప్పుడు హ్యాండ్స్కే కాకుండా ఎక్కడైనా సరే మనం ఎక్స్ట్రా క్లాత్ అతుకులు వేసేటప్పుడు ఖచ్చితంగా ఇదే మెథడ్ని ఫాలో అవ్వాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ముందుగా ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఆ క్లాత్ని రివర్స్గా ఫోల్డ్ చేసుకొని మనకు ఫ్రంట్ పీస్ ఎక్కడ వస్తుందో ఆ పీస్లో కిందికి ఉన్న 2 క్లాతులు ఎక్స్ట్రా ఉంటాయి కదా, వాటిని ఒక సైడ్ వేసేసుకొని దానిపైన స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇదైతే బ్లౌజ్ పీసు బార్డర్ అనేది వచ్చింది. మీకు ఈ వీడియోలో ఈ బార్డర్ సరిగ్గా కనపడలేదు. సో నేనైతే పఫ్ హ్యాండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. చూడండి, నేను లైనింగ్ పీస్కి సైడ్కు అతుకులు వేసేసిన తర్వాత బ్లౌజ్ పీస్ని కిందికి రివర్స్లో పెట్టేసుకోలేదు, సీదాలో పెట్టేసుకొని దానిపైన మన లైనింగ్ పీస్ని రివర్స్గా పెట్టుకోవాలన్నమాట. దీన్ని ఫోల్డ్ చేసుకుంటాం కదా, ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకు 2 ఈ అతుకులు అనే ప్లేస్ అనేది లోపలికి వెళ్ళిపోయేలాగా స్టిచ్ వేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. మనకు వేసుకున్న వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఏమనిపించదు అనమాట. అతుకులు అనేటివి వాళ్ళకు టచ్ కాకుండా, ఇరిటేషన్ కాకుండా ఉంటాయన్నమాట. సో ఎప్పుడు అతుకులు పెట్టినా అవి లోపలికి ఉండేటట్టే చూసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో కిందికి ఇలా 2 కలిపేసి నేను ఒక స్టిచ్ వేసేసాను కదా, తర్వాత ఇలా ఫోల్డ్ చేసి క్లాత్ని లైనింగ్ క్లాత్ పైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే అప్పుడు మనకు పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకున్నాక దానిపై నుంచి ఒక స్టిచ్ వేసేసాను కదా, దీన్ని ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా స్ట్రైట్గా మనము మలిచేసుకొని మన లైనింగ్ క్లాత్ అనేది కొద్దిగా పైకి ఉండేటట్టు, బ్లౌజ్ పీస్ అనేది కొద్దిగా కిందికి ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. కరెక్ట్గా లైనింగ్ పీస్ అనేది కరెక్ట్ ప్లేస్లో ఉండేటట్టు చూసుకోవద్దు. ఎందుకంటే మనకు ఎలాంటి లైనింగ్ పీస్లు అయినా సరే కొన్ని రోజులు వేసేసరికంటే లాగేస్తాయి కదా, సాగిపోతాయి, గుంజుకొస్తాయి అంటారు కదా. సో మనము లైనింగ్ పీస్ని కొద్దిగా పైకి ఉంచేసి కొద్దిగా జస్ట్ 1 మిల్లీ సెంటీమీటర్ అలా ఉంచేసి ఈ క్లాత్ అనేది కదలకుండా ఇలా పిన్స్ పెట్టేసుకోండి. ఈ పఫ్ హ్యాండ్స్ ఎప్పుడైనా మనము పైన కుచ్చులు పెడతాం కదా, షోల్డర్ నుంచి మనం షోల్డర్ హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడే కుచ్చులు అనేటివి పెట్టుకోవాలి. నేను హ్యాండ్స్ ఓన్లీ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ వీడియోలో. చూడండి, కదలకుండా ఇలా పిన్ పెట్టుకోవాలి. తర్వాత ఈ క్లాత్ని, ఒరిజినల్ క్లాత్ని, లైనింగ్ పీస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా
ఇలా అటాచ్ చేసేసుకోండి. చూడండి బ్లౌజ్ పీస్ అనేది కొద్దిగా బయటకు ఉండే విధంగా కొద్దిగా ఇట్లా బయటకు ఉండే విధంగా చూసుకొని, లైనింగ్ పీస్ అనేది కొద్దిగా లోపలికి ఉండే విధంగా చూసుకొని ఇలా రెండు కలిపి అటాచ్ చేసేస్తున్నాను. ఇలా చుట్టూ పిన్స్ అనేది పెట్టుకుంటే మనకు స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా పిన్నులు పెట్టుకోవడం అలవాటు చేసుకుంటే మనకి ఈజీగా స్టిచ్చింగ్ అనేది ఫినిషింగ్ అయిపోతుంది అన్నమాట. చూడండి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత నేను 2 హ్యాండ్స్ అనేది ముందు ఈ వీడియోలో చూస్తున్న విధంగా 2 హ్యాండ్స్ని స్టిచ్ చేసేసి చంక డౌన్ అనేది ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. చూడండి పిన్నులు అయితే తీసేసాను. ఈ హ్యాండ్ ఇలా మలిచేసిన తర్వాత 2 హ్యాండ్స్ కలిపేసి చంక డౌన్ అనేది చూడండి ఇలా మనము షోల్డర్కి అటాచ్ చేసేటప్పుడు ఇలా కుచ్చులు పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కుచ్చులు పెట్టేసుకుంటే పఫ్ హ్యాండ్స్ అనేటివి చూడండి అర్థమైంది అనుకుంటా మీకు. సో నేను ఇంకొక హ్యాండ్ కూడా లైనింగ్ పీస్ అటాచ్ చేసేసాను. ఈ అటాచింగ్ అనేది మీకు వీడియోలో చూపిస్తలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక హ్యాండ్ చూపించేసాను కదా. ఇది కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది, టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మీకు ఒకేసారి ఈ హ్యాండ్ కూడా పర్ఫెక్ట్గా లైనింగ్ పీస్ అటాచ్ చేసేసి 2 హ్యాండ్స్ ఇలా రివర్స్గా పెట్టుకొని ఒకదానికొకటి ఇలా రివర్స్లో ఫోల్డ్ చేసుకొని కరెక్ట్ పెట్టేసుకొని కదలకుండా కరెక్ట్గా పెట్టుకోవాలండి. చూడండి వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని కదలకుండా నేనైతే 2 పిన్స్ పెట్టేసుకున్నాను. అలాగే నేను కరెక్ట్ హ్యాండ్స్ షోల్డర్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడ ఒక ఖర్చు పెట్టుకున్నాను. చూడండి మీరు కూడా ఖర్చు పెట్టుకొని మనకు హ్యాండ్ రౌండ్ ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది అక్కడ మార్క్ వేసుకొని చూడండి చంక డౌన్ అనేది ఇలా డ్రా వేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని మనము చంక డౌన్ తీసుకునేటప్పుడు చూడండి ఇలా మనము షోల్డర్ బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు ఇలా కుచ్చులు వేసుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి. కుచ్చులు వేసేటప్పుడు నేను ఇంకో వీడియో తీసి చూపిస్తాను. ఇప్పుడైతే ఈ చంక డౌన్ ఎలా కట్ చేస్తానో చూడండి. అన్నీ కరెక్ట్గా ఇలా కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి. 4 క్లాతులు ఉంటాయి కదా, మలుచుకుంటాం కదా, కరెక్ట్గా ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ కట్ చేసిన తర్వాత ఇలా చంక డౌన్ అనేది కట్ చేసేసుకోవాలి. చాలా ఈజీ అండి పఫ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.